హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది అయితే కూలర్ వాడతారు కదా. అయితే కూలర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది టెక్నీషియన్ లేకుండా మనం కూడా సాల్వ్ చేయొచ్చు. అందులో ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు వాటర్ ఉంటుంది చూడండి. మోటార్ వేస్తే దాదాపు మనం వర్షాకాలం చలికాలం తర్వాత వాడతాం కాబట్టి చాలా గ్యాప్ తర్వాత మోటార్ ఆన్ అవుతుంది, కానీ మనకు వాటర్ పోయేది. అది ఎలాగో నేను చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేసిన కదా, ఇక్కడ చూడొచ్చు మోటార్ సౌండ్, కానీ వాటర్ అయితే పోయడం లేదు. చూస్తున్నారు కదా, మోటార్ అయితే ఆన్లో ఉంది. అయితే ఏం చేయాలో ఇప్పుడైతే నేను చెప్తాను. చూపించాను కదా, మోటార్ ఆన్ అయింది కానీ మనకు పంప్ అయితే పోవడం లేదు. అయితే మనం ఏం చేయాలంటే ముందు మోటార్కు ఉన్న కనెక్షన్స్ ఉంటాయి కదా, అవి తీసేయాలి. చూపిస్తా. ఇక్కడ మోటార్ చూస్తున్నారు కదా నీళ్ళ లోపల, ఈ మోటార్కి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ అయితే ఇక్కడ మీరు తీసేయాలి. మోటార్ ఇది పీకేసేయాలి డైరెక్ట్. ఈ నల్లా కనిపిస్తుంది చూడండి, దీన్ని పీకేస్తే మోటార్ కనెక్షన్ అనేది బయటికి వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనకి మోటార్ అనేది చేతిలో తీసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు రెండు వైపులా ఉంటుంది మోటార్కు. మనం స్టెప్ బై స్టెప్ అయితే క్లీన్ చేద్దాం. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టయితే మోటార్ అయితే మీరు తీసుకోవాలి. ఇలా మోటార్ తీసుకుంటారు కదా, ఈ మోటార్కు రెండు వైపులు ఉంటాయి, రెండు తీయచ్చు మీరు. ఈ బ్యాక్ సైడ్ తీస్తే వైర్ దిక్కు ఇక్కడ ఏమైనా జామ్ అయిందా లేదా ఏమైనా చూడండి. అంత ఓకే ఉన్నది, జామ్ కాలేదు ఏమనిపిస్తే మళ్ళీ ఆ స్టేజ్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మెయిన్ మనకు ఏదైతే ఈ ప్రాబ్లం వస్తుందో అది ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే పైపు పెడతాం చూడండి, దీని ముందు సైడ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మీరు చూసారు కదా, ఇందులో డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ను మనం క్లీన్ చేయాలి. ఎక్కువ శాతం మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఇటువైపే కాబట్టి. మనకు రొటేషన్లో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక్కడ ఏం లేదు కదా ఇప్పుడు. అయితే ఇక్కడ మనకు చుట్టూ చూస్తున్నారు కదా, లాక్స్ ఉంటాయి. ఈ లాకులు కనిపిస్తున్నాయి చూడండి వెనక సైడ్. ఈ లాకులు మనం తీయాలి. ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా ఇది లాక్, ఇటు చూసారు కదా, రివర్స్ కొద్దిగా తిప్పితే ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూస్తే మనకు మోటరు ఇక్కడనే తిరుగుతుంది చూడండి. ఇక ఇందులో ఏమైనా చెత్త ఏదైనా జామ్ అయినా కూడా మనకు ఇక్కడ నుంచే వాటర్ సప్లై అయితే రాదు. చూస్తున్నారు కదా, మనం దీన్నే క్లీన్ చేసుకోవాలి. చూడవచ్చు, దీని నుంచే మనకు లోపలికైతే సప్లై వస్తుంది కాబట్టి మనం ఈ నీట్గా దీన్ని అయితే కడగాలి. ఇది చూసారు కదా మోటరు, ఇది మనం మెల్లిగా దీన్ని మొత్తం సెట్ బయటికి తీయాలి. చూస్తున్నారు, ఇక్కడ కనిపించిందా, పుల్ల ఆగినా కూడా భయపడదు. మనకి అవతల వైపు అయితే లాగ్ పెట్టేసేయచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇదే కనిపిస్తుంది చూడండి, దీన్నే క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కూలర్ మోటార్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇందులోనే మనకు ఉంటుంది మొత్తం. ఇవి కనిపించేవి చూడండి, ఇది అయస్కాంతాలు. చూస్తున్నారు, రెండు అయస్కాంతాలు ఎలా అతుకుతున్నాయో. మనకి ఇందులోనే డస్ట్ ఉంటే మాత్రం కూలరు పంపు కాదు. నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇదే అయస్కాంతం మళ్ళీ పెట్టేసేయాలి. ఓకేనా, రెండింటికి పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఉల్ల పెట్టేసేయాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఇదే మెయిన్ గడ్డ మనకు. అప్పుడప్పుడు ఇందులో లాకులు కూడా పోతాయి. లాక్ పోయినప్పుడు మీరు దాన్ని చెక్ చేసుకోవాలి. వెనక దిక్కు లాక్ పోతే మీరైతే వేరే లాక్ అయితే వేపియాలి. ఈ లాక్ అంటే ఇక్కడ వెనకది ఉన్నది చూడండి, పట్టేది ఇదే పట్టేది మీకు లాకు. ఓకే, క్లీన్ చేసిన తర్వాత అయితే మనం మళ్ళీ ఇందులో లోపల పెట్టేసేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఆటోమేటిక్గా లోపలికి తీసుకుంటుంది.
తర్వాత మనది ఇది ఓకే. ఇప్పుడు మళ్ళీ మన క్యాప్ అయితే మూసేస్తాను. ఓకే, లాక్ తిప్పేసినాం. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసేయండి. ఓకే అయింది కదా. ఇప్పుడు మనము ఈ పైప్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. పైప్ని ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు చూడొచ్చు గడ్డి మొత్తం మనకి ఇంతకుముందు అయితే ఆన్ కాలే కదా. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి, చూస్తున్నారుగా. ఈ విధంగా అయితే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, చిన్న రిపేరు, బజార్కి కూడా ఎక్కడికి వెళ్ళకుండా. ఓకే, ఎండాకాలంలో చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మాత్రమే ఈ వీడియో అయితే తీసినాను నేను. నచ్చితే కనుక వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్కి వెళ్ళి చాలా వీడియోస్ ఉన్నాయి, యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ ఇట్లా అన్నీ పెట్టా. తప్పకుండా అయితే అవన్నీ చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.